ఇక జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తుందా? ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తూ పోవడం, తాము వాటికి కౌంటర్ చేసుకుంటూ పోవడం, ఇజ్రాయిల్ ఇరాన్ రెండు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో ఈ యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే దిశగా, మరొక ప్రపంచ యుద్ధానికి నాంది పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తుందా? అంటే అవును అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. శక్తివంతమైన అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలిఫోర్నియాలో మినిట్ మ్యాన్ 3 బ్యాలిస్టిక్ మిజైల్స్ని టెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్ల శక్తివంతమైన అణు వార్హెడ్లను మోసుకెళ్లగలిగే కెపాసిటీ ఈ మిజైల్స్కు ఉంటుంది. గంటకు 15,000 మైళ్ళ వేగంతో మినిట్ మ్యాన్ 3 ప్రయాణం చేయగలుగుతుంది. 6,000 మైళ్ళ దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే కెపాసిటీ వీటికి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా మినిట్ మ్యాన్ని ప్రయోగించడం వెనక ఉద్దేశం ఏంటి? ఏ క్షణమైనా ఆ స్థాయిలో అవసరం రావచ్చనే ఉద్దేశమా, లేకపోతే ఆ అవసరం వచ్చిందని భావించిందా? ఇక యుద్ధాన్ని పూర్తి చేయడం అంటే ఇక లాభం లేదు, ఈ పెనుగులాటతో పని కాదు అని భావించిందా? పూర్తిగా యుద్ధాన్ని మేము క్లోజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని అమెరికా అంటుంటే దాని అర్థం ఇక ఇరాన్ లేకుండా చేయడమా? ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి స్కూల్స్ మీద ఇజ్రాయిల్ అమెరికా బలగాలు దాడులు చేస్తే 100 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య ప్రజలు, యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గతంలో చేసినటువంటి పాపాల కంటే మరింత భయంకరమైనటువంటి పాపాలను చేయబోతున్నారా? ఒకవేళ అలాంటి ఆలోచన కానీ ఉందా? తమ దగ్గర ఉన్నటువంటి అమ్యునేషన్ రెడీగా పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఒకవేళ ప్రయోగించాలన్న కారణంతో ప్రయోగించే ఉద్దేశం కనుక ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో ఇప్పటికే 2 సార్లు చేసినటువంటి తప్పుని దిద్దుకోలేక ఆ అవమానాన్ని భరిస్తూ వస్తున్నారు, ఆ బాధని భరిస్తూ వస్తున్నారు. కానీ మరొకసారి ఆ స్థాయికి దిగజారే అవకాశం ఉందా? ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా ఆలోచన చేయకపోయి ఉండొచ్చేమో, కానీ అక్కడ ఉంది ట్రంప్ కదా, చెప్పలేం. ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎవరు ఊహించారో ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తారని, ఎవరు ఊహించారో ఒక దేశ అధ్యక్షుడిని బాంబుల వర్షం కురిపించి మట్టు పెడతారని, ఎవరు ఊహించారు కిడ్నాప్ చేసిన ఆ దేశ ఆయిల్ని వీళ్ళు వ్యాపారం చేసు క్షణంలో నేను ఒక వీడియోని మీకు చూపిస్తాను, అది ఎలా ఉండబోతుంది ఒకవేళ ప్రయోగిస్తే, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా నేను చూపించబోతున్నాను. జస్ట్ టేక్ ఎ లుక్ వన్స్.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక్కసారి గతంలో జరిగినటువంటి ఆ తప్పుకే కొన్ని దశాబ్దాల పాటు అమెరికా తలెత్తుకోలేకపోతుంది, సమాధానం చెప్పుకోలేకపోతుంది. మరొకసారి అలాంటి భయంకరమైన నష్టాన్ని ప్రపంచానికి మిగిల్చబోతుందా? పూర్తిగా ఆ దేశాన్ని ఓడించడం అంటే ఆ దేశాన్ని లేకుండా చేయడం అనే ఆలోచనలో అమెరికా ఉందా? ఇప్పటికే ఓవైపు ఇరాన్ దగ్గర 400 కేజీలకు పైగా ఈ అణుబాంబులను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి యురేనియం వాళ్ళ దగ్గర ఉందని, శుద్ధి చేసినటువంటి 60% శుద్ధి చేసినటువంటి యురేనియం ఉంది అంటూ అమెరికానే చెప్పింది. అమెరికాకి ఇరానే చెప్పిందట సుమారుగా 410 కేజీల యురేనియం వాళ్ళ దగ్గర ఉంది అని. వాటితో 11 అణుబాంబుల్ని తయారు చేయగలుగుతారు అని. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఒక ఎర్త్క్వేక్ అరౌండ్ 4.3 మ్యాగ్నిట్యూడ్తో ఇరాన్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ ఖచ్చితంగా ఇది సాధారణంగా వచ్చినటువంటి ఎర్త్క్వేక్ కాదు, అంటే భూమి కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ వల్ల జరిగినటువంటి ఈ రప్చర్ వల్ల వచ్చినటువంటి ఎర్త్క్వేక్ కాదు అంటూ కొన్ని వార్తలు మనం చూసాం, ఎన్నో అనుమానాలను మనం చూసాం. ఖచ్చితంగా ఇది అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల మాత్రమే వచ్చి ఉండొచ్చు అంటూ కూడా అనుమానించారు. అంటే ఇరాన్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అవుతుందా? ఆ కారణంతోనే ఇప్పుడు అమెరికా కూడా ఈ మినిట్ మ్యాన్ను ప్రయోగిస్తుందా? ఇక్కడ కేవలం మనం అమెరికాని మాత్రమే తప్పు పట్టలేము, ఇరాన్ని కూడా మనం ప్రెడిక్ట్ చేయడం కష్టమే ఇలాంటి సందర్భంలో. ఎందుకంటే ఎవరు అనుకున్నారు అమెరికా మిత్ర దేశాలైనటువంటి అన్ని గల్ఫ్ దేశాల మీద యుద్ధంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ దగ్గర అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉన్నాయి. సో వాటి మీద దాడులు చేస్తుందని, ఇంత భారీగా అన్ని దేశాల మీద దాడులు చేసి నష్టం చేస్తుందని ఎవరు ఊహించారు? ఖమేనీ పోతే ఆ దేశంలో పండుగ చేసుకుంటారు ప్రజలని. కానీ ఎన్నో ఊహించినవి జరుగుతున్నాయి, అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్లో సంభవించినటువంటి ఈ ఎర్త్ క్వేక్ ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి టెస్టే కారణమా? అణ్వాస్త్ర ప్రయోగం జరిగిందా అక్కడ? వాటిని టెస్ట్ చేస్తున్నారా, రెడీ చేసుకుంటున్నారా? దానికోసం ఇప్పుడు మినిట్ మ్యాన్ 3ని కూడా అమెరికా సిద్ధం చేస్తుందా? ఎందుకంటే వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ వీటికుంటుంది, అణుబాంబుల్ని తీసుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ వీటికుంటుంది. ఈ నేపథ్యంలో సరికొత్త ఆలోచనలు, సరికొత్త డౌట్స్ తెర మీదకి వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఒకవేళ నిజంగా ఇలాంటి అణ్వాస్త్రాలను ఉపయోగించే స్థాయికి వస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధం కాక ఏమొస్తుంది? ఎందుకంటే ఇది ఒక దేశంతో ఆగేది కాదు. ఇప్పటికే గల్ఫ్ దేశాలన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇరాన్ ఓవైపు, ఇజ్రాయెల్, అమెరికా ఓవైపు ఉంటే తుర్కీ, చైనా లాంటి దేశాలు ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు పాకిస్తాన్ లాంటి దేశాలు కొన్ని ఉవ్విళ్ళూరుతున్నాయి, సపోర్ట్ ఇవ్వడానికి ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరి మీద ఎవరైనా సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన దాడికి పూనుకునే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా లేకపోలేదు. సో అసలు ఏంటి మినిట్ మ్యాన్ 3 అంటే అమెరికాకి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణి, అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటూ తెలుస్తోంది. లెట్స్ నో సమ్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ దిస్. సొరంగాల నుంచి, భూమి మీద ఉన్నటువంటి సొరంగాల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు అంటూ చెప్తున్నారు. అమెరికా యొక్క అణుశక్తి త్రివిధ దళాల్లో ముఖ్యంగా న్యూక్లియర్ ట్రైడ్ ఇది ఒక భాగంగా చెప్తున్నారు. శత్రువులు దాడి చేసినప్పుడు తక్షణమే స్పందించడానికి చాలా ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారట. దీని రేంజ్ అరౌండ్ 13 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అమెరికా నుంచి ప్రపంచంలో ఏ మూలన ఉన్నటువంటి ఏ దేశానికైనా సరే ఇది వెళ్ళగలదు, అక్కడ లక్ష్యాలను ఛేదించగలిగే కెపాసిటీ ఉంటుంది. పర్ అవర్ 24,000 కిలోమీటర్స్ వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, న్యూక్లియర్ వార్ హెడ్స్ను మోసుకెళ్ళగలిగేటువంటి ప్రత్యేకత దీనికి ఉంది. అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకేసారి శత్రువుల్ని, అంటే మల్టిపుల్ టార్గెట్స్ని వీటి ద్వారా టార్గెట్ చేయొచ్చట.
వేరే వేరే ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఒక 2 or 3 స్పాట్స్ని గుర్తించితే ఆ స్పాట్స్ అన్నిట్లోనూ ఇది వెళ్ళి ఆ వార్ హెడ్స్ని డ్రాప్ చేసి రాగలుగుతుంది అంటూ చెప్తున్నారు. ఆ కెపాసిటీ దీనికి ఉందని చెప్తున్నారు. సో అతి తక్కువ సమయంలో దీనికి ఆర్డర్స్ ఇచ్చినటువంటి కొద్ది నిమిషాల్లోనే పనిని పూర్తి చేస్తుంది కాబట్టే మినిట్ మ్యాన్ అనేటువంటి పేరుని దీనికి పెట్టారట. సో మినిట్ మ్యాన్ని ఏ క్షణంలో అయినా సరే బయటకు తీసే ఆలోచనలో యూఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. టెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాటి అవసరం రావచ్చనే అంచనా ఉన్నట్లుగానే కదా. మరోవైపు ఇరాన్లో సంభవించినటువంటి భూకంపం కారణం కూడా ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ టెస్టే అయి ఉండొచ్చు అంటూ అనుమానాలు ఉన్న నేపథ్యంలో అమెరికా జాగ్రత్త పడుతోందా, లేకపోతే మరింత దూకుడుగా వ్యవహరించడానికి రెడీ అవుతుందా? వాట్ డూ యూ థింక్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.